మే కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. ఇది నీకు ఫస్ట్ ఇంటర్వ్యూ కదా? తెలుస్తుంది. నేను నార్మల్గానే చాలా టిపికల్ ఫెలోని. ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నా. ఇంకా టిపికల్ క్వశ్చన్స్ అడుగుతా. ఆర్ యూ రెడీ? ఎస్. నీ దృష్టిలో మ్యాథ్స్ అంటే? చెప్పాను కదా టిపికల్ అని. చెప్పు, మ్యాథ్స్ అంటే ఏముంది? మెజర్మెంట్స్. అవును, కొండలకు హైట్ ఎంత ఉందో కొలవడం, లోయలలో తెలుసుకోవడం. ఇది కామన్ గా చెప్తుందో కావాలని చెప్తుందో తెలియట్లేదే. ఇప్పుడు తెలిపోవాలి. మరి సైన్స్ అంటే? ఏముంది సార్, దాన్ని అక్కడ పెడితే ఎలా ఉంటుంది, దీన్ని ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది, దీన్నే దాంట్లో పెడితే ఏమవుతుంది? దేన్ని? ఎలిమెంట్స్. ఓకే ఓకే. మరి బయాలజీ అంటే ఏంటో అడగరా సార్? దాని ఆన్సర్ విన్నాక నేను రిజెక్ట్ చేయలేనులే కానీ బయలుదేరు. ఆన్సర్స్ నచ్చలేనట్టుంది. నీ మోడర్న్ స్టైల్ నచ్చలేదు. ఇది ఆఫీసు, 6 తర్వాత వెళ్ళే పబ్ కాదు. యూ కెన్ గో. ఈజీగా ఉన్న టెంపరేచర్ తగ్గట్లేదేంటి? మరి అదే స్టైల్ నాకెట్టా ఉంది? చెప్పాను కదా రిజెక్ట్ అని. Be my soul running, it's cold in this house. You getting funny, I know they're about. Can't be the front and I know about this route. You a shot to my heart, it's my turn like bow. Be my soul running, it's cold in this house. You getting funny, I know they're about. Can't be the front and I know about this route. You a shot to my heart, it's my turn like bow. నువ్వేంటే ఇంత టెంప్టింగ్ గా ఉన్నావు? నేను ఇట్లాంటి డ్రెస్ వేసుకోవచ్చా? నీకే, నువ్వు శివు గారు చెల్లెలివి. అక్కడి వరకు వేసుకోవచ్చు, ఇక్కడి వరకు వేసుకోవచ్చు. అసలు ఎలాగని ఉండొచ్చు? సెటప్. ఆఫీస్లో నీ ప్రవర్తన ఎట్టా ఉందో చూద్దామని వచ్చాను. నీకు 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 బాగా గ్యాప్ వచ్చింది కదా, పర్లేదు. అయినా బానే కంట్రోల్లో ఉన్నావు. కాపిటప్. అది కాపిటప్ కాదు చిట్టి, కీపిటప్. ఏదోట్లే, వస్తా. చిట్టి. Be my soul running, it's cold in this house. You getting funny, I know they're about. Can't be the front and I know about this route. You a shot to my heart, it's my turn like bow. Be my soul running, it's cold in this house. You getting funny, I know they're about. Can't be the front and I know about this route. You a shot to my heart, it's my turn like. దేవుడా, డాక్టర్ బాబు ఎప్పుడు నాతోనే కలిసి ఉండేలా చూడు స్వామి. హాయ్, కమ్. ఒరే రిషి, సాహితీ వాళ్ళు వచ్చారు, ఒకసారి రారా. బావున్నారా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అవునన్నయ్య గారు, అప్పుడంటే ఒకే అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం, రోజు కలిసేవాళ్ళం. మీ ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నాం వదిన గారు. కూర్చోండి. సిట్. అలా మిస్ కాకుండా పర్మనెంట్ గా కలిసిపోదామని వచ్చాం వదినా. మా సాహితీ మీ రిషిని బాగా ఇష్టపడుతుంది. మీకు కూడా ఇష్టమైతే సంబంధం మాట్లాడదామని. ఇంత మంచి విషయం అంత డల్లుగా చెప్తావేంటి చెల్లెమ్మా? వి హావ్ నో అబ్జెక్షన్. బట్ నాకుంది. రిషి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా డాడ్. సారీ అంకుల్. సాహితీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ చిట్టి అంటే పెళ్లి చేసుకునే అంత ఇష్టం. ఐ లవ్ హర్. పదన్నాన్న, చేసుకోనని మొహం మీదే చెప్పాడు కదా. సాహితీ, నిన్ను హర్ట్ చేయాలని కాదు. కొన్ని డేస్లోనే చిట్టికి డివోర్స్ రాబోతుంది. ఐ వాంట్ మ్యారీ హర్. రే పుల్కా, నిన్నేరా పిచ్చి పుల్కా. ఎవర్రా దానికి డైవర్స్ ఇచ్చారని చెప్పింది? అది దాని హస్బెండ్ కలిసిపోయారు, కాపురం కూడా పెట్టారు. అసలు దాని హస్బెండ్ ఎవరో తెలుసా నీకు? క్యాలెండర్లో డేట్ మారనివ్వు, నీ కళ్ళకి ఉన్న చీకటిని వదిలిస్తా.
నువ్వు కూడానా? రే ఆపన్రా, పాపం పూర్ బాయ్ రూట్ మిస్ అయి తిరిగి వస్తే వెల్కమ్ చెప్పాల్సింది బాయ్, ఇరిటేట్ చేస్తారేంట్రా? నువ్వురా. కాదు బ్రో, దారి తప్పడం మాకు రాక ఏంటి? మూసుకొని ఆ ఎల్ఎక్స్ పిల్లలతో కాపురం చేస్తుంది, ఇలాంటి ఆర్డీఎక్స్లకు భయపడే. రేయ్ తప్పులు మన మగాల నైజం, అది పిల్లలకి తెలిసి చేసినా పర్లేదు కానీ వాళ్ళని వదిలేసి మాత్రం చేయకూడదురా. మ్యాన్గా ఓడిపోయినా నువ్వు హ్యూమన్గా రీబోర్న్ అయ్యావు. ఇప్పటికైనా మంచి పని చేశారు. చిట్టి చాలా మంచి అమ్మాయి, అమ్మాయికురాలు. నువ్వు అబద్ధం చెప్పమన్నా తనని ప్రేమగా దగ్గర తీసుకున్న మేడంకి అన్యాయం జరుగుతుంటే చూడలేక నిజం చెప్పింది. లైఫ్ అంటే అంతేరా, నిన్నటి మనల్ని సిల్లిగా చూపిస్తుంది, ఇప్పుడు మనల్ని సూపర్ మ్యాన్గా చూపిస్తుంది. లైఫ్ని జస్ట్ మనం మేనేజ్ చేసుకోవాలి అంతేరా. కాఫీ. ఏంటో ఏయ్, ఏం సెత్తున్నావు? నేనేం చేస్తున్నా? నేను చూడలేదనుకున్నావా? ఏం చూసావు? నువ్వు నన్ను అడుగు చూసావు. లేదు. చూసావు. చూడలేదు. నువ్వు చూసావు. చూడలేదు. చూసావు. చూడలేదు. చూసావు. ఏహే, చూడడానికి ఏముంది? నీ నడమేమన్నా కొత్త? 3 నెలలు 90 రాత్రులు 15 వీకెండ్స్ నీకంటే ఎక్కువ నీ నడుముతోనే స్పెండ్ చేశాను కదే. ఇంకా నాకేముంటుంది దాని మీద క్రేజ్? ఎందుకుండదు, బాగా గ్యాప్ వచ్చింది కదా. కాళ్ళు ముడుచుకొని పడుకునే నీకు ఇట్ట చూడగానే అట్ట క్రేజ్ వచ్చింది. అమ్మాయి గారు ఇట్ట బాగా గ్యాప్ వచ్చిన కోసమే దిశ చెప్తాం. ఒక్క ఫోన్ చేయండి, గ్యాప్ లేకుండా పెడతారు వాతలు. ఏయ్, నువ్వు నోరు మూసుకో. అబ్బబ్బా, ఏంటి గొడవ? చూడక్క, నేను వంట చేస్తుంటే నా నడుము చూశాడు. అవునా? చూసావా? లేదు మ్యామ్, చూడలేదు. నీ నమ్మను, నువ్వు చూసే ఉంటావు. బాగా గ్యాప్ వచ్చిందిగా. మ్యామ్, మీరు కూడానా? అయినా అంత తొందరేంటయ్యా? ఎంత గ్యాప్ వచ్చినా మనసులు కలిసిన తర్వాత ఆటోమేటిక్ గా అన్ని కలుస్తాయి. మ్యామ్, అక్కడ అది, ఇక్కడ ఇది, పక్క నుంచి ఇది, గ్యాప్ లేకుండా వాయిస్తూనే ఉన్నారు మ్యామ్. నేను చూశాను మ్యామ్, చూశాను, కానీ నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు మ్యామ్. నువ్వేటి లోపలికొచ్చావు? బయట పడుకుంటే ఆ మళ్ళీ టార్చో చూస్తున్నావుగా, ఇక్కడ ఎక్కడో పడుకుంటా. అంటే నేను బయటికెళ్ళి మాట్లాడుకోవాలా? పర్లేదు, నేనే చోలు మూసుకొని పడుకుంటా. నీకెంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకో. దాని టార్చర్ నా వల్ల కాదు. మరి నేనెక్కడ పడుకోవాలి? ఇక్కడే పడుకో, నేను కావాలంటే చాప కిందేసుకొని పడుకుంటా. వద్దులే, నేనే సాపేసుకొని పడుకుంటా. ఇదిగో, నక్కి నడుము చూడ్డాలంటే ఏసాలేమేయవు కదా. ఆ 3 వేరే, ఈ 3 వేరే. 3 ఏంటి? నువ్వు అనుకున్నది కాదులే, నువ్వు వెళ్ళు. ఇదిగో, నిన్న ఆఖరిసారి నమ్ముతున్నా. సరే. ఏమైంది? నువ్వేటి నన్న తుక్కు పడుకున్నావు? రాత్రి ఏం చేసావు? వసే వసే,
అరవకే, నేనేదో నిద్రలో దొర్లి. దొర్లి నాతో పొరలడానికి వచ్చావా? నువ్వు కావాలని అక్కడి నుంచి వచ్చావు. నువ్వు నన్ను ఏదో చేసావు. నేనేం చేయలేదే. నేను నిన్ను నమ్మను. అసలు నీకు చాలా గ్యాప్ వచ్చింది. ఏదో చేసే ఉంటావు. ఏం జరిగిందో చెప్పు. ఏం జరగలేదే, నమ్ము. నువ్వెట్టా చెప్తావు అది? నాకేం ఒళ్ళు నొప్పులు లేవుగా. ఒళ్ళు నొప్పులేంటి? అది పెళ్ళైన కొత్తలో రోజు వచ్చేవిగా. అప్పుడంటే ప్రాక్టీస్ లేక, ఇప్పుడు దాంతో రోజు ప్రాక్టీస్ చేస్తున్నావుగా. వస్తాయి అనుమాన పిశాచి. నాకంటే ఒళ్ళు నొప్పులు లేవు సరే, మరి నీకన్నా ఒళ్ళు నొప్పులు ఉన్నారుగా. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. బా, నాకు నడుము నొప్పి వస్తుంది. కాళ్ళు కూడా లాగేస్తున్నాయి. నువ్వు నిజంగానే ఏదో చేసావు, నాకు తెలుసు. నేను నిన్ను అస్సలు నమ్మను. నువ్వు పంది బొలినట్టు అటు ఇటు బొర్లుంటావు, ఏదో పట్టేసి ఉంటది. లేదు, నువ్వు నన్ను ఏదో చేసావు. నేను నమ్మను. నువ్వు కావాలని కిందికి వచ్చావు, నాకు తెలుసు. నేను అస్సలు నమ్మను నిన్ను. నిజం చెప్తున్నానే, అది నా ప్రతిభ కాదే. నిజంగా నువ్వు అవకాశం ఇచ్చిన పర్ఫామ్ చేసే స్టేజ్లో నేను లేనే. నమ్మవే నన్ను ప్లీజ్. ఏంటి మేడం వచ్చి ఉంటుంది. మీరు బావా, ఇది మీ ఇల్లా? చిట్టి, నువ్వేంటి ఇక్కడ? ఒరే పిచ్చి పుల్క, నీకింకా అర్థం కాలేదా? వాడింటికొచ్చి బావ నువ్వేంటిక్కడ అని అడుగుతున్నావు? అసలు నువ్వు అడగాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. నా చిట్టి అని ఊగిపోతున్నావు కదా. అదిక్కడ ఏం చేస్తుందో అడుగు. దానికి అబ్బి ఏమవుతాడో అడుగు. నేను చెప్పనా? దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. నిన్ను నన్ను పుల్కాల్ని చేశారు. చిట్టి, ఇదంతా నిజమా? బావా, తనని ప్రశ్నించే హక్కు నాకు లేదు. జవాబు చెప్పకుండా ఉండే వాళ్ళని ప్రశ్నించవచ్చు, కానీ జవాబు దాచాలనుకునే వాళ్ళని ప్రశ్నించడం మూర్ఖత్వం అవుతుంది. మ్యారేజ్ అనేది పాపం కాదు, సంసారం క్రైము కాదు. దాన్ని ఇలా దాచడం ఎందుకు? డివోర్స్ అని మమ్మల్ని మోసం చేయడం ఎందుకు? అది నువ్వు మాట్లాడకు. నువ్వు నన్ను చీట్ చేశావు, అది మా అన్నని చీట్ చేసింది. అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటే దాని అవసరం అలాంటిదేమో అని అర్థం చేసుకోవచ్చు, కానీ నిజాన్ని అబద్ధంగా చూపించడం మాత్రం ఖచ్చితంగా మోసమే బావా. అందం, అమాయకత్వం ఆడపిల్లలకు ఆభరణాల్లాంటివి అనుకున్నాను, కానీ మోసగించడానికి సులువైన మార్గాలని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నమ్మకం అమ్మలాంటిది, దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలనుకునే మనుషులు నాకు పురుగు కంటే హీనం. కావ్య, నా మనసు విప్పాను, నీ మనసు కూడా చెప్పాను. ఇంకా మోసపోవాలనుకుంటే ఉండు, బయటపడాలనుకుంటే బయలుదేరు.